హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది కదా. సో దానికి సంబంధించి డేట్స్ కూడా త్వరలో అనౌన్స్ అనేది చేస్తారు. బట్ దీనికన్నా ముందుగా సో ఏవేవి డాక్యుమెంట్స్ అనేది కావాలి, అలాగే ఏంటంటే ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ అనేది రావాలో లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ అన్నది ఎవరికైతే వస్తుంది ఎవరికి రాదు, సో దానికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో మీరైతే దీని అయితే చూసుకోండి, ఇక్కడ టైం లైన్ ఉంది కదా, దాన్ని బట్టి మీరైతే చూసేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సర్టిఫికేట్స్ ఉండాలి దానికి సంబంధించి ఆల్రెడీ వీడియో చేసాను. దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్యాస్ట్, ఇన్కమ్ అలాగే వైట్ రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి మీకు ఫీజు రింబర్స్మెంట్ అనేది రావాలంటే. సో నార్మల్ గా కౌన్సిలింగ్ కూడా మీకైతే సో ఇవన్నీ కావాల్సిందేనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే సో ఏపీ ఎంసెట్ ఆల్ టికెట్ నంబర్ అట్లాగే ఏపీ ఎంసెట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది కదా, అదైతే మస్ట్ అండ్ షుడ్ మీ దగ్గర అయితే ఉండాలన్నమాట. సో అయిపోయాక మీకైతే పక్కాగా మీ దగ్గర అయితే 10th క్లాస్ మార్క్స్ మెమో అయితే ఉండాలి, అలాగే ఇంటర్ కి సంబంధించి మార్క్స్ మెమో అయితే ఉండాలన్నమాట. సో మార్క్స్ మెమో వస్తేనే మీకైతే ర్యాంక్ అనేది వస్తుంది. సో అదైతే పక్కన పెట్టండి. సో ఇవైతే మీకు కంపల్సరీగా ఉండాలి. అలాగే ఏంటంటే మీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌన్సిలింగ్ లో ఏంటంటే సో మీకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట. సో ఏపీ ఇంటర్ బోర్డ్ వాళ్ళకైతే మరి అంతా చూడరు, కానీ ఎవరైతే తెలంగాణ లేదంటే అదర్ స్టేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీగా మీరైతే చూసుకోండి అనమాట. సో ఫస్ట్ గా మీరైతే సో మీ యొక్క ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ చూసుకోండి. క్యాస్ట్, ఇన్కమ్ ఇవన్నీ ఉండాలి. ఇన్కమ్ లో మీకైతే మీకు ఫీజు రింబర్స్మెంట్ అనేది ఎవరికి వస్తుంది ఏంటి దానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు సో ఇన్కమ్ సర్టిఫికేట్ లో ఎంత ఉండాలి, ఏమేమి ఉండాలి, సో దానికి సంబంధించి మాట్లాడుకుందాం. సో అండ్ ఇంకోటి ఏంటంటే మీ దగ్గర అయితే మస్ట్ అండ్ షుడ్ రేషన్ కార్డు ఉండాలి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే అవి కూడా మీరైతే రెడీ చేసుకోండి. అలాగే మీరు క్యాస్ట్ ఇన్కమ్ అనేది కొత్తది ఇప్పుడు అంటే ఈ ఇయర్ అన్నది మీరైతే రెన్యువల్ అనేది చేపియండి. సో దాన్ని రెన్యువల్ చేపించకుంటే మరి మీకైతే ప్రాబ్లం అనేది అవుతుంది అనమాట కౌన్సిలింగ్ టైంలో. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు 10th క్లాస్ సంబంధించి ఏదైతే నేమ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉందో సో అదే అన్ని దానిలోనూ ఉండే లెక్క అయితే చూసుకోండి. కౌన్సిలింగ్ సంబంధించి త్వరలో అప్డేట్ అనేది వచ్చేస్తుంది కాబట్టి వీలైనంత తొందరగా మీకు ఏమైనా చేంజెస్ ఉంటే మీరైతే వీలైనంత తొందరగా చేంజ్ అనేది చేసుకోండి. ఏదైతే 10th క్లాస్ మార్క్స్ మెమో ఉందో దాన్ని బట్టినే మీ యొక్క ఆధార్ కార్డ్ కానీ రేషన్ కార్డ్ కానీ ప్రతి ఒక్క దానిలోనూ మీరైతే చేంజ్ చేసుకుంటే మీకైతే ఫీజు రింబర్స్మెంట్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఇంకా ఫీజు రింబర్స్మెంట్ అనేది రావాలంటే ఏ కండిషన్స్ అనేది ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర వైట్ రేషన్ కార్డ్ ఏమన్నా ఉంటే మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర అయితే వైట్ రేషన్ కార్డ్ అనేది ఉందనుకోండి. సో వైట్ రేషన్ కార్డ్ అనేది ఉంటే మీరైతే నెక్స్ట్ అయితే ఈ యొక్క నేను ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్ చెప్తున్నానో ఇవన్నీ మీకైతే అంటే అప్లై అవుతాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫ్యామిలీలో అయితే 2.50 lakhs కన్నా మీకైతే తక్కువ అనేది ఉండాలన్నమాట యాన్యువల్ ఇన్కమ్ అన్నది. అంటే మీరు నార్మల్ గా అయితే చూస్తారు కదా, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ లో మీ దగ్గర అయితే ఎంత అయితే ఉంది అంటే నార్మల్ గా అయితే అందరికి 60 lakhs 60K లేదంటే 70K లేదంటే 1 lakh బిలోనే ఉంటది. సో ఎంత ఉందో మీరైతే దాన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీ దగ్గర 4-wheeler వెహికల్ అయితే ఉండకూడదు అనమాట. యాక్సెప్ట్ ఏంటంటే సో ఏదైతే ట్రాక్టర్ లేదంటే అంటే ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి ఏవైతే ఉన్నాయో దాన్ని ఉంటే మీకైతే ఏం ఫరక్ పడదు, కానీ ఏదైతే లైక్ అంటే వైట్ బోర్డ్ పైన ఏదైతే ఉందో సో అదైతే మీ దగ్గర ఉండకూడదు అనమాట. సో ఎల్లో కలర్ బోర్డ్ ఏదైతే ఉంటుందో సో మీ దగ్గర అయితే ట్రావెల్ కి సంబంధించి ఏ వెహికల్ ఉన్నా కూడా అదైతే పర్లేదు, కానీ 2-wheeler ఉన్నా పర్లేదు, కానీ వైట్ బోర్డ్ తో ఏవైతే 4-wheelers లో అంటే ఎల్లో కలర్ బోర్డ్ పైన ఉంటాయో సో అదైతే మీ దగ్గర అయితే ఉండకూడదు అనమాట. సో ఉంటే మీకైతే ఫీజు రింబర్స్మెంట్ అనేది రాదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను మీకు నెక్స్ట్ మీ దగ్గర అయితే 10 acres కన్నా ఎక్కువ అయితే మీ దగ్గర ల్యాండ్ అనేది ఉండకూడదు, లేదంటే 25 acres డ్రై ల్యాండ్ అయితే మీ దగ్గర అయితే ఉండకూడదు అనమాట. సో మీ దగ్గర ల్యాండ్ అనేది ఉంటే మీకైతే ఫీజు రింబర్స్మెంట్ అనేది రాదు. అంటే 10 acres కానీ 25 acres కానీ మీకైతే ఉంటే రాదనమాట. మీ యొక్క ఫ్యామిలీలో ఎవరు కూడా లైక్ అంటే సో మీరైతే పింఛన్ అనేది తీసుకోకూడదు అనమాట. పింఛన్ అంటే నార్మల్ గా ఇది వస్తుంది కదా, రిటైర్డ్ అయిపోయాక పింఛన్ అనేది వస్తుంది కదా, అలాగైతే మీకు రాకూడదు. నార్మల్ గా అంటే సో కాళ్ళు లేదంటే చెయ్యి సో ఇలాంటివి అయితే నార్మల్ గా పింఛన్ అనేది ఇస్తారు కదా, సో అలాంటిది ఇస్తే పర్లేదు, కానీ నార్మల్ గా రిటైర్డ్ అయిపోయాక ఏదైతే పింఛన్ ఇస్తారో అదైతే రాకూడదు అనమాట. లైక్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ లేదంటే ఇలా గవర్నమెంట్ వాళ్ళు రిటైర్డ్ అయితే ఇస్తారు కదా పింఛన్ అన్నది, సో అలాగైతే రాకూడదు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీ యొక్క ల్యాండ్ అన్నది సో 1500 square feet కన్నా తక్కువ ఉండాలి. అండ్ మీరైతే ట్యాక్స్ అనేది పే చేయకూడదు గవర్నమెంట్ కి. సో మీరైతే ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కి పే చేస్తే మీకైతే ఫీజు రింబర్స్మెంట్ అనేది రాదనమాట. సో ఎవరైతే ఈ యొక్క కండిషన్స్ చెప్పానో ఇవన్నీ మీకు ఎలిజిబుల్ అయితే సో మీకైతే అప్లై అనేది
అనేది చేసుకోండి. మీరు ఏమన్నా దీనిలో ఉంటే మీరైతే సేఫ్ సైడ్ లో ఉన్నారు, లేదంటే మీకైతే ఫీజు రింబర్స్మెంట్ అనేది రాదనమాట. సో కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, ఇంకా ఏమైనా చేంజెస్ చేస్తే చేయొచ్చు అనమాట. మాక్సిమం అయితే ఈ యొక్క చేంజెస్ అయితే ప్రెసెంట్ అయితే చేశారు. బట్ ఏ చిన్న చేంజెస్ చేసినా కూడా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. అండ్ కౌన్సిలింగ్ సంబంధించి అలాగే మీకు ఫ్రీ సీట్ వచ్చేంత వరకు నేను మీకు హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో మీకు లైఫ్ లాంగ్ నేను మీకు ఇలా సపోర్ట్ చేస్తుంటాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుంటారని అయితే అనుకుంటూ, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ థ్యాంక్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ అనేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్.